ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక శుభవార్త. అన్నదాత సుఖీభవ పథకం ఎప్పుడెప్పుడొస్తుందా అని రైతులంతా కళ్ళు కాయలు కాచి ఎదురు చూస్తున్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ 6 హామీలు ఏమయ్యాయంటూ పదే పదే వైసీపీ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ వస్తున్నామని కూటమి సర్కార్ కూడా చెప్పుకుంటూ వస్తోంది. ఇప్పటికే ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ వస్తున్న కూటమి సర్కార్ తాజాగా తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఈ పథకానికి సంబంధించి తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. ఇక మిగిలిన అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ నెల 21న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడతగా రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేస్తామన్నారు అచ్చెన్నాయుడు. పీఎం కిసాన్ పథకం కింద ఏటా 6,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేస్తూ ఉంటుంది. తొలి విడతగా 2,000 ఇస్తూ ఉంటుంది. తొలి విడతగా ఇచ్చే 2,000తో పాటుగానే రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి మొత్తం తొలి విడతగా 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు అచ్చెన్నాయుడు.